పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ 13వ తారీఖు పునీత పాదువ అంతోని వారి పండుగను తల్లి శ్రీ సభ ఘనంగా కొనియాడుతూ ఉండగా, గురువు అద్భుతకరుడు మత సాక్షి క్రీస్తు శకం 1195 నుండి 1231 వరకు జీవించి ఉన్న ఈ భక్తుని గురించి కూలంకుషంగా నేర్చుకుందాం. పోర్చుగల్ దేశంలోని లిస్బన్ పట్టణంలో 1195 ఆగస్టు 15వ తేదీన పునీత అంతోని వారు జన్మించారు. పోర్చుగల్ రాజైన 2వ అల్ఫోన్స్ కొలువులో సైనిక ఉన్నతోద్యోగిగా వీరి తండ్రి పనిచేసేవారు. ఉత్తమ క్రైస్తవ కుటుంబం డాప్లోని కెథడ్రల్ దేవాలయంలోని ఫెర్డినాండ్ అని జ్ఞాన స్నానంలో పేరు పెట్టబడింది. కెథడ్రల్ పాఠశాలలోని మునులు, గురువులు, అధ్యాపకులుగా విద్యాభ్యాసం పూర్తి చేశారు. అంత ఆధ్యాత్మిక వాతావరణం కాను మంచి భక్తి భావాల్లో ఫెర్డినాండ్ పెరిగాడు. కత్తి పోరాటం, గుర్రపు స్వారీ కూడా తండ్రి నేర్పించాడు. ఫెర్డినాండ్ గారు తమ 15వ ఏట దైవ పిలుపునకు బదులీడి లిస్బన్ పట్టణంలోని పునీత అగస్తీను వారి సభకు చెందిన పునీత విన్సెంట్ గారి ఆశ్రమంలో మఠాధిపతి డాన్ గొంజాగా గారి ఆధ్వర్యంలో చేరారు. ఇక్కడ వారు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఉండగలిగారు. వచ్చిపోయే బంధుమిత్రుల వల్ల తన మౌన ప్రార్థన జీవితంకు అంతరాయం కలుగుతుంది కనుక పోర్చుగల్ రాజధాని 175 కిలోమీటర్ల దూరంలోని కోయింబ్రా పట్టణంలోని ఆశ్రమానికి బదిలీ చేయించుకుని వెళ్ళారు. క్రీస్తు శకం 1212లో పరిశుద్ధ శిలువ మఠంలో చేరుకున్నారు. కానీ ఇక్కడ మఠాధిపతి మహారాజభోగి కావడం వారికి సుతరాము నచ్చలేదు. తగిన బుద్ధి మాటలు నిర్మోహమాటంగా చెప్పి కొంత దారిలోకి తేగలిగారు. అటుపిమ్మట ఫెర్డినాండ్ గారు క్రీస్తు శకం 1219లో 1220లో పవిత్ర గురుపట్టాభిషిక్తులయ్యారు. క్రీస్తు శకం 1221లో ఫ్రాన్సిస్ అసిసి సభకు చెందిన 5 బ్రదర్లు అప్పుడప్పుడు తమ మఠంకు వచ్చి భిక్ష తీసుకుని వెళ్ళేవారు. వారు ముస్లిం దేశాలకు అనగా ఆఫ్రికా ఖండంలోని మొరాకో వంటి దేశాలకు బోధింప వెళ్ళి వేద సాక్షి మరణం పొందారు. అది చూచిన ఫెర్డినాండ్ తను కూడా క్రీస్తు ప్రేమ కోసం అట్టి హతసాక్షిగా కావాలని ఆశించాడు. క్రీస్తు శకం 1221లో ఫ్రాన్సిస్ వారి సభకు మారాడు. అప్పుడే అంతోని అనే నూతన పేరు తీసుకున్నారు. పేదరికం, పవిత్రత, విధేయత అనే పుణ్యవ్రతాలు తీసుకొని ఫ్రాన్సిస్ సభ గురువుగా ఆఫ్రికాకు ఓడలో బయలుదేరారు. కానీ తీవ్ర జ్వరం గురి అయ్యారు. పైగా ఓ ఓడ ప్రమాదానికి గురి అయి మునిగిపోలేదు, కానీ దారి తప్పి సిసిలీ ద్వీపంకు తాకింది. అలాగే క్రీస్తు శకం 1221లో ఇటలీలోని అసిసిలో వారి సభ బ్రదర్లు గురువులకు గొప్ప జనరల్ సమావేశం ఏర్పాటు చేయడం, ఫాదర్ అంతోని గారు ఆ సభకు హాజరై ఫ్రాన్సిస్ గారిని కలుసుకొని ఆనంద బాష్పాలు రాల్చారు. సమావేశం పిమ్మట అంతోని గారిని ఇటలీలోని ఏ ప్రాంతంలోనైనా సువార్త ప్రచారంకు అనుమతి లభించింది. 30 సంవత్సరాలు దుర్మార్గుడు తన చెడు జీవితం విడనాడి మంచి జీవితం చేపట్టాడు. రిమినా అనే ప్రాంతంలో ప్రజలు అంతోని వారి ప్రసంగాలకు హాజరు కాకుండా వారి సమీపంలో ఉన్న నది వద్ద వెళ్ళి ప్రసంగింప చేపలన్నీ శరములెత్తి ఆలకించాయి. ఆశీర్వదించి వెళ్ళమన్నాకే అవి వెళ్ళిపోయాయి. ఆ రోజుల్లో దివ్య సప్రసాదంలో క్రీస్తు లేరని కొందరు వితండవాదం చేస్తూ ఉండేవారు. ఒకసారి 3 రోజులు తిండి లేకుండా మార్చిన గాడిదను తీసుకొని రాగా ఒక ప్రక్క గడ్డి, వేరొక ప్రక్క అంతోని వారు దివ్య సప్రసాదాన్ని ఉంచగా గాడిద ఆకలి మరిచి గడ్డి మేయకుండా మోకాళ్ళలోని ప్రభువుకు నమస్కరించింది. సవాళ్ళు విసిరిన
అపమూర్ఖులు అన్యులు ఎందరో ఈ వింత చూసి క్రీస్తును దివ్య సప్రసాదంను నమ్మి శ్రీ సభను అవలంబించారు. ప్రత్యక్షమై హల్లెలూయా గీతం ఆలపించారు. అవును, ఒకే సమయంలో 2 స్థలాల్లో ఉండే దివ్యవరం అంతోని గారికి ఉంది. మరొకసారి ఒక బహిరంగ స్థలంలో అంతోని వారి ప్రసంగం ఏర్పాటు చేయబడింది. వారు ప్రసంగిస్తుండగా ప్రజలకు ఎవరి భాషలో వారికే చెప్తున్న అనుభూతి ప్రత్యక్షంగా గమనించారు. ఆశ్చర్యపోయారు. ఇంతలో పెను తుఫానుల ఉరుములు మెరుపులతో వాన ఆరంభమైంది. ప్రజలు పారిపోబోగా అంతోని గారు ఆశీర్వదించి ప్రజల్ని కూర్చోమని తమ ప్రసంగం కొనసాగించారు. ఆ సభా ప్రాంగణంలో చినుకు లేదు, కానీ చుట్టూరా పెద్ద వర్షం. వరదలై పారిన నీరు చూపర్లను అద్భుత పరవశుల్ని చేసింది. పాపాత్ములు సన్మార్గులయ్యారు. క్రీస్తు శకం 1226 అక్టోబర్ 31న పెద్ద తలైన ఫ్రాన్సిస్ గారు చనిపోయారు. అనంతరం బ్రదరు ఏలియాస్ గారు మఠ శ్రేష్ఠులుగా ఎన్నిక కావగా అంతోని గారు ఉత్తర ఇటలీలోని ఎమిలియా ప్రాంతముకు ప్రొవిన్షియల్ అధిపతిగా నియమితులయ్యారు. తమ పరిధిలో క్రైస్తవ సంఘాలను చక్కగా వృద్ధి చేశారు. క్రీస్తు శకం 1231లో అంతోని గారు అలసిపోయి నిద్ర రాక తలనొప్పితో ఒక కుటీరంలో పడకపై ఉండగా ఒక దివ్య వెలుగు వారిని సమీపించింది. చిన్నారి బాలయేసును అంతోని గారికి దర్శనమై వారి నుదిటిపై మృదువుగా చిన్న హస్తముతో రుద్దసాగారు. అంతోని గారి మిత్రుడు టిస్సో అటుగా వచ్చి ఆ దృశ్యం కండ్లారా చూశారు. అంతోని గారు బాలయేసుని ఎత్తుకొని ముద్దాడినట్లు చెప్పబడింది. కాలక్రమంలో ఆ కుటీరం స్థిరమైనదయింది. అక్కడ పెద్ద దేవాలయం నిర్మింపబడి నేటికి సాక్ష్యంగా ఉంది. మఠవాసాల పాలిట పెద్ద ఓడ, అద్భుతాల వ్యక్తి అని అంతోని గారికి బిరుదులున్నాయి. వీరిని మొక్కుకున్నవారు అంతోని వారి రొట్టె పేరిట ఆహార పదార్థాలు దానం చేస్తారు. పేదల పెన్నిదిగా వారిని కీర్తిస్తూ ఉంటారు. అణగారిన ప్రజలకు ఆదరువుగా వారిని వందిస్తూ ఉంటారు. పోయిన వస్తువులు లభ్యమగుటకు పునీత అంతోని వారి మధ్యవర్తిన భక్తులు ప్రార్థించి మేలులు, స్వస్థతలు, సమస్య పరిష్కారాలు పొందుచూ ఉన్నారు. వారు పోర్చుగల్ దేశమునకు ప్రయాణికులకు, గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు, బంధులకు, పిల్లలు కలిగిన వారికి, నిర్భాగ్యులకు పాలక పునీతులుగా ఏర్పరచబడ్డారు. వారు శ్రీసభ పండితుడని క్రీస్తు శకం 1946లో 12వ పయస్ జగద్గురువులు వెల్లడించారు. 9 మంగళవారాలు నవీన ప్రార్థనతో అంతోని వారిని వేడుకొని భక్తులు తమ కోరికలు నెరవేర్చుకుంటారని కథోలికుల నమ్మకం. అంతోని అంటే వెలలేని, అమూల్యం, అతి ఖరీదైన అని అర్థం. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు ఇంత గొప్ప పునీతుని జీవిత చరిత్రను మనం ధ్యానిస్తూ ఉండగా దేవుడు వారి పట్ల చేసినటువంటి అద్భుతాలే ఆయన జీవితానికి పరమార్థం అని మనం గమనించాలి. ఆయన జీవితంలో అనేక అద్భుతాలు చేసి దేవుని యొక్క మేలులను ప్రజలకు అందించారు. మరి ఈనాడు మనకు కావలసిన మేళ్లను అడుగుటానికి సిద్ధంగా ఉండి అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా కావలసిన అనుగ్రహాలు, మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుందాం. అనేక మంది వీరి యొక్క ప్రార్థన ద్వారా యేసు ప్రభుని తెలుసుకొని నిజమైన భక్తులుగా జీవింతురుగాక. ఆమేన్. పితా, పుత్ర